చూడండి చీడిపల్లి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఏరుకున్న చీడిపల్లి అయితే ఇవి మా మామ పట్టినాడు. మాకు సరిపోద్ది, చాలా ఎక్కువ సరిపోద్ది, ఎక్కువైపోద్ది కదా మామ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మేము చీడిపల్లి వేటకెళ్తున్నాం కదా. అవును, ఏరుకుందాం వెళ్ళి. బాగానే పండి ఉందా? పండింది. ఓకే, వెళ్దామా? బయలుదేరదామా? ఏరుదాం. ఊరు నుండి కిలోమీటర్ దూరం ఉంటుంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. వేసవికాలం స్టార్ట్ అయింది. ఎండ మాత్రం గట్టిగా ఉంది. చూడండి ఎలా ఉందో, పైన మబ్బులేం కనిపించట్లేదు. ఇది జీలుగు చెట్టు, మా అన్నయ్య వాళ్ళది. జీలుకలు అయితే కోస్తున్నారు. చూడండి, ఒక్క మబ్బు కూడా లేదు. ఎండాకాలం గట్టిగా ఉంది. ముందు మా బామర్ది, మా అల్లుడు వెళ్తున్నారు. కానుక చెట్టు చిగులు అనమాట. కానుకాయలు అయితే కొట్టేశారు, అది ఏరేశారు. ఇదే మా ఊరు ఊట అన్నమాట. వర్షాకాలంలో వాటర్ ఎక్కువ ఉంటుంది. మీరు మన పీతల వీడియోలు కూడా చూసి ఉండొచ్చు. ఇక్కడే ఈ రోడ్డు నుండే, అదే ఈ గడ్డ నుండే పీతలు పట్టడానికి పైన వెళ్తాం అన్నమాట, కొండపైకి. చూడండి, మన వీడియో రెగ్యులర్గా చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఇదిగో ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఈ వాగు వెంట ఇలాగా కొండపై వరకు ఆ రోజు అయితే పీతలు పెట్టాము. మన ఛానల్ ఉంటుంది పీతల వీడియోలు, చూడండి. ఇదే చీడి చెట్టు అనమాట. ఈ చెట్లోనే మనం ఏరుకుంటాము. కాయలు అయితే చాలా దూరంగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఎక్కడికి వచ్చాము మనం? పండుగడానికి సీడి పండ్లు. నీకు ఇష్టమేనా? ఇష్టం. ఇటు చూడు, మరి ఇటు చూడు మామ. సీడి పండ్లు ఇష్టమేనా? ఇష్టం. బాగా తిందామా ఈరోజు ఏరుకొని? ఓకే, అందరికి హాయ్ చెప్పు. హాయ్. అవును, ఎక్కుదామా? ఎక్కుదాం. ఎన్ని దొరుకుతుందో చూద్దాం. మరి చాలా మంది తినేసినట్టు కదా ముందే. చూపించు, తినింది ఏరేసింది కింద. ఇలా తినేస్తారా? తినేసారు మా వాళ్ళు. పండిన పళ్ళుది పిక్క అనమాట, చీడి పిక్క తినేసారు. అలాగే పక్షులు కూడా తినేస్తున్నాయి. వాటికి కూడా ఆహారం ఈ సమయంలో ఏం దొరకదు కదా. ఇప్పుడు మనం ఎక్కుదాం. మా బామర్ది ఎక్కుతున్నాడు. చిన్న చెట్టే, అంత పెద్ద చెట్టు కాదు కదా. పళ్ళు అయితే చాలామంది ఏరేసారు. పిల్లలు కూడా వస్తుంటారు, ఎందుకంటే సెలవు రోజులంతా వచ్చి ఊరు దగ్గరలో ఉంది చెట్లు అయితే. పిల్లలు అయితే ఏరుకుంటున్నారు. చూడండి, మీకు చీడిపండు చూపిస్తాను. ఎండ ఎక్కువగా ఉంది, అందువల్ల కనిపించకపోవచ్చు. ఇదిగో చూడండి, పండడానికి రెడీ అయిందనమాట. పాకం వచ్చినట్టుంది. చూడండి, ఇదిగో పంపింది. ఈ చిన్న చెట్లు పళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. పిల్లలు చెట్టు కొమ్మలు పళ్ళు ఏరడానికి విరిచేసి ఉన్నారు. మేము అనుకున్నంతగా ఈ చెట్లు పళ్ళు ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మా బామరితో పాటు పళ్ళు ఏరుతున్నాము. ఎన్ని దొరుకుతుందో మీకు చూపిస్తాను. ఈ చెట్లు పళ్ళు, చెట్టు చాలా చిన్నది, అందుకే పిల్లలు చాలా ఎక్కువ ఏరేసి తీసుకెళ్ళిపోయారు. అంతగా లేవు. మా బామరిది ఏరుతున్నాడు, నేను కవర్ పట్టుకొని ఉన్నాను. దగ్గర ఉన్నాయి. అలాగే చీడిపళ్ళు ఏరడానికి ఇక్కడ చిన్న దోణి చేసుకుని ఉన్నారు. దాంతో చీడిపళ్ళు ఏరుకున్నారు. పళ్ళు చాలా చివరన ఉన్నాయి, అది కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి, తక్కువ పళ్ళు ఉన్నాయి. మా బామర్ది చూపిస్తున్నాడు, పళ్ళు తక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. పళ్ళు అయితే అంతగా లేవు. ఎరుకున్న పళ్ళతో కిందకి దిగిస్తున్నాము. కింద పెద్ద చెట్టుకి వెళ్ళి ఎక్కువ ఏరుకుందామని కింద దిగేసి పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. పళ్ళు అంతగా లేవు, చాలా తక్కువ దొరికింది. కింద చెట్లు ఎక్కువ పళ్ళు ఉన్నాయి. కింద చెట్టు దగ్గరికి వచ్చేసాము. మీకు కనిపిస్తుండవచ్చు, చెట్టు చాలా పెద్దదిగా ఉంది. ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎక్కాలి, చూసుకొని ఎక్కాలి, లేకపోతే జారిపోయే ప్రమాదం ఉంది. ఈ చెట్టు కొమ్మలు చాలా లేతగా ఉంటాయి.
పడిపోయే అవకాశం ఉంది. ఏరుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏరుకోవాలి. ఈ చెట్టులో పళ్ళు చాలా ఎక్కువగా పండి ఉన్నాయి. జాగ్రత్తగా ఎక్కాలి. చెట్టు మొదలు బాగానే ఉంది. ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. పళ్ళు చివారన ఉన్నాయి. ఇదిగో చూడండి, పళ్ళు ఎంత బాగుందో, చాలా బాగుంది. మా బామ్మరిది అటుపక్క కొమ్మలు ఏరుతున్నాడు. ఈ చెట్లో పళ్ళు మాత్రం చాలా బాగా పండింది. చాలా ఎక్కువ పళ్ళు మాకు అందినంత దగ్గర తీసుకుంటున్నాము. చివర్లో అయితే ఇంకెక్కువ పళ్ళు పండి ఉన్నాయి. ఈ చెట్టుకైతే చిన్నపిల్లలు ఎక్కువగా రాలేదనుకుంటా. పళ్ళు మాత్రం చాలా బాగుంది. ఎక్కువ పళ్ళు ఉన్నాయి. పళ్ళు తీసుకొని మొత్తం మేము నేర్కొన్నాము. ఈ చెట్టులో మీకు చివర్లో చూపిస్తాను. ఈ పళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. మీరు ఎవరైనా తింటే కామెంట్ చేయండి. మా బామరిది సన్నగున్నాడు కాబట్టి కొంచెం చివర్లకి వెళ్ళి పళ్ళు ఏరుతున్నాడు. ఎక్కువ పళ్ళు అతను ఏరాడు, నేను తక్కువ ఏరాను. పళ్ళు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కొమ్మలు చాలా మెత్తగా ఉన్నాయి. భయం వేసింది ఏరడానికి. అందినంత వరకు తీసుకున్నాము. పళ్ళు మాత్రం చాలా పసుపుగా టేస్టీగా ఉన్నాయి. ఈ పళ్ళు కాల్చుకొని కూడా తింటారు మా వాళ్ళు. చూడండి పళ్ళు పసుపుగా ఎంత బాగుందో. ఈ పళ్ళని మేము దండలు గుచ్చుకుంటాము. ఈ వీడియోలో మీకు చూపిస్తాము ఎలా గుచ్చుకుంటాము అనేది. కిందన పారేస్తున్నాను. మా అల్లుడు కిందన కూర్చొని ఉన్నాడు. పళ్ళు పారి పట్టుకొని ఒక పక్కన పెడతానంటున్నాడు. మేము ఏరుకొచ్చిన పళ్ళను పెట్టడానికి చెట్టు మీదే మంచి చీడాకులు కూడా పట్టుకొచ్చాము. మా అల్లుడు చీడి పళ్ళను ఆకుల మీద పెడుతున్నాడు. ఇవి పెట్టిన తర్వాత వీటిని గుచ్చడానికి కర్ర పుల్లలు పట్టుకొస్తాము. అంటే ఒక రకమైన పుల్లలు ఏరుకోవాలి. మా బామ్మర్ది తీస్తున్నాడు కదా, అవి అన్నమాట. ఆ పుల్లల్ని బాగా చేసుకొని చీడి పళ్ళని అయితే గుచ్చాలి. మేము ఏరుకున్న చీడి పళ్ళు అయితే ఇవి చాలా ఎక్కువ. వీటితో చీడి పళ్ళతో రాగి సంగటి మేము తోపు అంటాము, అవి కూడా చేస్తారు. చూడండి ఎంత బాగుంది కదా. చీడి పళ్ళు చాలా బాగుంటుంది. చీడిపళ్ళు గుచ్చడానికి ఈ కర్రలను అయితే మా వాళ్ళు వాడతారు. ఈ కర్రల్ని ముందుగా మనం తెంపుకొని చీడిపళ్ళు గుచ్చే విధానం మొత్తం మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తక్కువ ఉన్నాయి కదా. ఇవైతే మనకు సరిపోద్ది. చాలా తక్కువ కళ్ళు దొరికింది. ఎలా తీయాలి పిక్కల్ని? ఇలా తీయాలి. పిక్క ఈడేసి పండు వేరగి ఈడాలి, నొలచాలి. అన్నీ ఇలాగ ఒలచాలి. చూపించి ఎలా ఒలచాలి? ఇలా పైకి ఎత్తు, మరి కనిపించట్లేదు. ఇలా తిప్పితే ఇలా ఊడిపోతుంది. ఓకే. ఈ కర్ర ఇక్కడ గుచ్చి పట్టుకుని వెళ్తాం మేము. పూలు తీసేయాలి ఫస్ట్. అప్పుడు కిందికి ఇలా విరుచుకోవాలి, పండు జారకుండా. చూపించి ఎలా విరుచుకున్నావు? ఏది ఈ గొంపు ఎందుకు ఉంచుతామంటే ఇక్కడ నుంచి పళ్ళు జారిపోకుండా, అంతే కదా? అంతే. ఇప్పుడు చీడి పళ్ళను పిక్కగా వేరుచేసి పండుని ఇందులో గుచ్చుకుంటాము. ఇలా గుచ్చుకొని దండలుగా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే చీడి పళ్ళు వేటకు వచ్చినప్పుడు దండలుగా ఎవరెక్కువ దండలు గుచ్చుకుంటే వాళ్ళు ముందు వచ్చినట్టు అన్నమాట. మా అల్లుడు చీడి పళ్ళను పిక్కల్ని వేరు చేసి నాకు అందిస్తున్నాడు. నేను చీడి పళ్ళను దండలుగా గుచ్చుతున్నాను. మా ఏరియాలో అయితే పిల్లలతో పాటు పెద్దలు కూడా చీడి పళ్ళను ఇష్టంగా తింటారు. మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇలా దండలుగా కూడా మీరు ఎవరైనా
గుచ్చి ఉంటే కామెంట్ చేయండి. మా అల్లుడు చాలా హుషారుగా పిక్కల్ని తీసి నాకు అందిస్తున్నాడు. నేను కూడా అంతే హుషారుగా మా అల్లుడితో మాట్లాడుకుంటూ సరదాగా దండలు గుచ్చుతున్నాను. మాకైతే జీడిపళ్ళు చాలా ఎక్కువ లభించింది. చాలా ఎక్కువ ఏరుకొని అయితే దండలుగా గుచ్చుతున్నాము. మా అల్లుడు ఆకలిస్తుంది అంటున్నాడు. చివరిగా మేము జీడిపళ్ళని దండలుగా గుచ్చేసాము. జీడి పిక్కల్ని కూడా ఇంటికి తీసుకొని వెళ్తున్నాము. వీటిని సంతలో కొంటుంటారు. ఈ పిక్కల్ని మా గిరిజనులు కాళ్ళు పగుళ్ళు వచ్చినప్పుడు ఈ జీడి పిక్కల్ని మంటల్లో పెట్టి కొంచెం వేడి అయినాక కాళ్ళ పగుళ్ళకు రాస్తారు. తద్వారా ఉపశమనం కలుగుతుంది. జీడి పిక్కల్ని రంగుల తయారులో కూడా వాడతారు. ఈరోజు మేము దండలు గుచ్చిన జీడిపళ్ళు చూడండి, మొత్తం 10 దండలుగా వచ్చాయి. వీటిని ఇంటికి తీసుకువెళ్ళి కాల్చుకొని తింటాము. అలాగే రాగి సంగటి కూడా చేసుకొని తింటాము. ఎండ ఎక్కువ ఉండడం వల్ల చాలా నీరసించిపోయాము. టైం దగ్గరికి 2 కావస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.